ప్రజలకు చూసే ప్రజలకు మొగోళ్ళకు ఆడపిల్లలకు వైద్యులకు పెద్ద మనుషులకు నాకంటే పెద్ద చిన్న గురువులకు అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారం పెట్టుకుంటూ చక్కగా మనకు పూర్వీకుల కాలం నాడు ఆయుర్వేదం అనేది ఆకులలో దేవుడు ఒక ధనవంతరి స్వామి ప్రతి ఒక్క ఆకులు ఒక గుణం ఉందని కనిపెట్టాడు. ధనవంతరితో చెట్లు మాట్లాడేది. ధనవంతరి అంటే ఇష్టమూర్తి దేవుడు. మనం జనాలు ఎంతోమంది రోగాలతో ఇబ్బంది పడుతుంటే, రకరకాల జబ్బులతో బాధపడుతుంటే దేవుడు సృష్టిగా ఆయన దేవుడు వచ్చి మానవులకు వచ్చి దేవుళ్ళకి కానీ మానవులకు కానీ అందరికీ ఆయుర్వేదం అనేది ఒక చేత పట్టుకొని వచ్చి ఒక చేత కంచం పట్టుకొని వచ్చి వైద్యం అనేది మీకు ఉంది, మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి వైద్యాన్ని బతికిచ్చాడు. ఆ వైద్యం అంటే చెట్లలో ఒక్కొక్క చెట్టులో ఒక రకంగా గుణం ఉంది, ప్రతి చెట్లు ఒక గుణం ఉంది. ఏ చెట్టు కూడా పనికిరాదు అనగుదు, ఆ చెట్లు ఏం లేదని కూడా అనగుదు. దీని పేరు ఆరె చెట్టు అంటారండి. ఆరె చెట్టు అంటారు. ఇది దీంట్లో చిన్న ఆరె పెద్ద ఆరె అని ఉంటుంది. ఈ కాయలిట్టు ఉంటాయి, ఈ చెట్టు కాయలిట్టు ఉంటాయి. ఈ చెట్టు ఏం పని చేస్తుందంటే మనిషికి చక్కగా దీని చక్కని చూర్ణం ఉంటుంది. ఈ చూర్ణం అనేది బెల్లం కలుపుకొని ఆ పౌడర్ కలుపుకొని, లేకుంటే పచ్చి చెక్క దొరికితే పచ్చి చెక్క కానీ ఆకులు కానీ చక్కగా పొద్దున పూట కానీ ఉడకబెట్టుకొని దీన్ని నీళ్లు తాగితే బెల్లం వేసుకొని ఈ చెక్క ఈ ఆకు ఏర్లు వేసుకొని పౌడర్ ఉంటుంది. డైరెక్ట్గా మీకు దొరికితే ఆరె చెట్టు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తాగితే మనకు శరీరంలో ఎంకలలో బాగా బలం ఉంటుందండి. ఈ చెట్టు నార చెట్టు, పెద్ద నార చెట్టు కూడా గాలికి వానకు ఇరగదు. చాలా చెట్టు బలంగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా ఈ నార తీసి పిల్లలు పోరు పెట్టుకున్నా తర్వాత బలం కాకుండా కూడా దాన్ని తాడేసి మెడకు కడతారు. మెడకు కడితే పిల్లోడు బాగా పాలు అరుగుతాయి, బాగా పిల్లోడు డెవలప్మెంట్గా మంచిగా తయారవుతారు, ఆడపిల్ల కానీ మగపిల్లోడు కానీ. ఈ చెట్టు ఆకు, ఈ చెట్టు కాయలు, ఇంకో కాయలు ఇట్టు కాయలు, ఈ కాయలు తీసుకొని ఈ కాయలు పతలాగా ఉంటాయి. ఎందుకంటే ఈ కాయలు కత్తి మాదిరి ఉంటాయి. చూడండి, కత్తి ఎట్టుంటే అట్టుంటుంది కత్తి. దీంట్లో చెట్టులో కత్తి మాదిరి ఉంటుంది చెట్టు ఆకు. అందుకోసం ఈ చెట్టుని మీరు ఎవరైనా దొరికితే ఉపయోగించుకొని చక్కగా దీన్ని మనం నార, పెద్ద నార చెట్టు, ఇది నార కాబట్టి ఎగ్గితే నార చూడండి, ఇది నార. ఈ బాడీలో ఎంకలలో కానీ మన శరీరంలో నార, ఇది నార, ఇట్లా నార వస్తుంది చెట్టు. ఈ చెట్టులో ఎంత బలం ఉందంటే పూర్వీకుల కాలంలో మనం మంచాలు కూడా అల్లుకునేవాళ్ళు. అప్పుడు ఈత నార, ఏపనార, ఇది ఆరెనార. ఆ నార తీసుకొని నులక వేరుకొని మంచాలు వాడుకునేవాళ్ళు. ఈ మంచాలు వాడుకునేవాళ్ళు ఈ చెట్టు ఆకులు, కాయలు, దీని బెరుడు అన్నీ మనం ఉడకబెట్టుకొని ఆ చెక్క తెచ్చుకొని పౌడర్ చేసుకోవచ్చు. పచ్చిది దొరికితే పచ్చిది తెచ్చుకొని బెల్లం వేసుకొని ఆ లిక్విడ్గా తయారు చేసి నాకు ఆ లిక్విడ్గా దొరుకుతుంది. ఒక వారం రోజులు నేను ఫ్రీగా ఇస్తాను. వైద్యులు ఎవరన్నా కానీ వైద్యం పనిచేస్తే వీడియో తీయడం కాదు ముఖ్యం, జనాలకు కానీ మనకు మనం ఉపయోగపడి జనాలు కూడా ఉపయోగపడితే పోతే పోయింది అయ్యా వాళ్ళ కష్టం ఉందని ఒక 10 రూపాయలు ఇచ్చి తీసుకుంటారు. ఆ వైద్యం ఉపయోగించుకుంటారు. ఒకరికొకరు కోట్ల మందికి చెప్తారు. చాలా మంది నొప్పులు ఉన్నారు, జనము ఇబ్బంది పడి సస్తున్నారు. అందుకోసం ఈ చెట్టు ఆరె చెట్టు అంటారు. ఈ చెట్టులో ఈ కాయలు ఇట్టుంటాయి, ఆకులు ఇట్టుంటాయి. నార చాలా గట్టి, దీన్ని తెంపుకోలేరు. పచ్చి నార ఇస్తాను, ఇటు తెంపుకుంటే ఛాలెంజ్ ఇస్తా. నార ఇటు తెంపుకుంటే ఇటు తెగ తెగదు ఇది. అందుకు ఈ చెట్టులో ఇంత గుణం ఉందని ఈ చెట్టు మనం కడుపులోకి కానీ మనం ఉపయోగించుకుంటే కనీసం అంటే ఒక 6 నెలలు కానీ మనం ఇది కాసుకొని తాగినామనుకో మోకాళ్ళ నొప్పులు ఉండవు, నడుము నొప్పులు ఉండవు, కాళ్ళ నొప్పులు ఉండవు. ఆ తర్వాత ఎంకలలో విపరీతమైన బలం ఉంటుంది. ఈ ఎంకలకి చాలా బలం వస్తుంది. ఈ చెట్టు ఎక్కడైనా దొరికితే ఆరె చెట్టు మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే పూర్వీకుల కాలం మంచాలు అల్లినారు పెద్దలు. నారంటే మంచం మీద కనీసం అంటే 100 కేజీలు అంటే కూడా 200 కేజీల బరువు ఉంటాం. భార్య భర్తలు అయితే ఆ భర్తలు అంత బలం ఉంటే కూడా మన బుద్ధి ఉడ్డి వాళ్ళు సంతోషంగా సంభవ శక్తి చేస్తే కూడా ఇంకా డబుల్ తూకం అవుతుంది. ఆ తూకాన్ని కూడా ఇది నిలబెడుతుందంటే ఈ చెట్టులో ఇంత పెద్ద బలం ఉంది. నేను నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. మీరు చక్కగా దీన్ని మీరు కడుపులేకగానే ఉపయోగించుకుంటే ఈ చెట్టు మీ కాళ్ళలో ఎంత బలం ఉంటుందో, మీ బాడీలో ఎంత బలం ఉంటుందో, మీరు చచ్చేంత వరకు 100 ఏళ్ళు బతికినా కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడరని. ఇది కనీసంగా మనం నెలలో 15 రోజులు తీసుకోవాలి. ప్రతి నెలలో బతికినంత వరకు 15 రోజులు ఈ పౌడర్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదని
ఈ చెట్టులో ఈ గుణం ఉందని మీకు అందరికి మా పెద్దలు తరతరాల నుండి చేసుకొచ్చేది. మీకు కూడా మనస్ఫూర్తి నేను చెప్తున్నాను. ఒక వారం పిరిగిస్తాను, మీరు తాగి చూడండి. మీకేమైనా గుణం ఉంటే వారానికి ఒకసారి, నెలలో 15 రోజులు తీసుకోవాలి. మీరు నా ఖర్చు ఉపయోగించుకొని మీరు తీసుకోవచ్చని ప్రతి ఒక్కసారి ప్రతి మనిషి, ప్రతి గురువు, ప్రతి దైవము, ప్రతి వైద్యుడు అందరి వీడియోలు తీస్తున్నారు. మనం ప్రజలు ఏమనుకుంటారో చూస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. వద్దు, మనము చేతనైతే ఇటు తిని ఇటు చేసి చూపియాలి. ఇటు నములుకొని కూడా తినొద్దని, ఈ ఆకు ఇది ఏరుని నములుకొని కూడా తింటే ఎంకలలో ఎంత బలం ఉంటుందో అది నిజంగా చూపియాలి. ఎవరైనా వైద్యులు ఉండొచ్చు, వైద్యం చేయొచ్చు, కానీ పనిచేసే చెప్పాలి. వాళ్ళ రోజులు తిరిగిచ్చే వాడు వైద్యుడు, వాడు జనాలకు ఉపయోగపడతాడు, వాళ్ళు నమ్మి తీసుకుంటారని ప్రతి ఒక్కసారి జనాలకు అక్కడగా నమ్మలు. కానీ ఈ మోకాళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారని మరొకసారి చెట్టును చూపించి బల్లగొట్టి 1000% చెప్తున్నారని మరొకసారి మతి చేసుకుంటూ, ఇట్లా ఈ పచ్చాకు కానీ పచ్చి ఏరు కానీ ఈ నారని ఎవరైనా కానీ తెంపితే ఛాలెంజ్ ఇస్తుంది, అంత గట్టిదని, చాలా బలంగా తెంపితే కూడా తెగదని మీకు ఒకసారి మనవి చేసుకుంటూ నమస్కారం చేస్తున్నాను. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.